నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27. నేను వచ్చి మిమ్మను చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదురించి వారికి బెదరక అందరినూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారే నిలిచియున్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచనయై ఉన్నది. ఇది దేవుని వలన కలిగినదే. ప్రియా దేవుని బిడలారా, ఏక మనసు కలిగి ఉండడం అంటే మన పిలుపుకు తగినట్లుగా జీవించడం, ఒకే ఆత్మతో ఒకే ఉద్దేశంతో స్థిరంగా నిలవడం, అపోస్తలుల ప్రత్యక్షత ప్రకారం సువార్త పక్షాన వాదించడానికి, సువార్త పనిని కొనసాగించడానికి యుద్ధ వీరుల్లా ఒకరి ప్రక్కన ఒకరు నిలిచి పోరాడడం, అందరూ కలిసికట్టుగా క్రీస్తు శిలువకు శత్రువులైన వారికి వ్యతిరేకంగా నిలిచి సువార్త సత్యాన్ని సంరక్షించడం. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత షలోం.